చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే బజరంగి భాయిజాన్స్, బజరంగి భాయిజాన్లో ద ఐడియా ఫార్మేషన్ కాంట్రిబ్యూషన్ ఉందండి. క్యాజువల్గా ఇలా కూర్చుని ప్రసాద ప్రాణం సినిమా చూస్తున్నామండి. నా పక్కన మహాదేవ్ ఉన్నాడు, కాంచి ఉన్నాడు, లేపేద్దామా అన్నాను. అంటే ఇమీడియట్గా కాంచి అన్నాడండి, అలాగైతే డేంజర్ రౌడీలు పెట్టద్దండి, క్రియేట్ డేంజర్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు. క్రియేటివ్ డేంజర్ ఫ్రమ్ పాకిస్తాన్, డేంజర్ అక్కడి నుంచి రావాలి, ఎలాగొస్తే ఏం చెప్పలేదండి. అంటే ఇమ్మీడియట్గా మహాదేవ్ అన్నాడు, అయితే వాడిని ఆన్ చేసిన భక్తులు చేయనండి, జై శ్రీరామ్ అంటూ ఉంటాడు. అలా 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 నచ్చిందండి. ఇమ్మీడియట్గా మనసులో థాట్ ఒకటి వచ్చేస్తుంది, ఈ పసిబిడ్డ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మోగాళ్ళు పాకిస్తాన్లో పెద్ద రిషి ప్రాపర్టీకి వాళ్ళు వారసులు, ఎక్కడ వస్తే వాళ్ళ ఫాదర్ మదర్ మర్డర్ చేశారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, పిల్లకి తప్పడిపోయింది. షీ కాంట్ సే ఎనీథింగ్, షీ కెన్ ఓన్లీ ఐడెంటిఫైర్ కిల్లర్స్. హీరో దొరికింది, సో హీరో చూసుకుని మొత్తం తెలిసి పాకిస్తాన్కి వెళ్ళి జై శ్రీరామ్ అంటే మొత్తం ఇరగొడితే థియేటర్ క్లాప్స్ దద్దరి వెళ్ళిపోతాయి. దే నథింగ్ రాంగ్ విత్ ద ప్లాట్ అండి. బట్ నేను నా మనసు ఇంకా నాకు తృప్తి అవట్లేదు. దెన్ ఐ హ్యాపెన్ టు కమ్ అక్రాస్ ఏ పాకిస్తానీ కపుల్. మీరు వినే ఉంటారు చెప్పింది, విన్నారండి? దేర్ ఇస్ మిడిల్ లోయర్ ఇన్కమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. Their only child, about 1-year-old daughter, she has a hole in the heart. అక్కడ ఆపరేట్ చేయించుకోవాలంటే 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది, విచ్ దే కుడ్ అఫోర్డ్. ఏం చేయాలనుకుంటుండగా దెన్ కేమ్ అక్రాస్ ఏ న్యూస్, మెడ్రాస్ అపోలోలో 2 to 3 lakhs ఆపరేషన్ అవుతుంది. అండ్ ఎంక్వైరీ దిస్ కన్ఫర్మ్, ఎస్ 2 to 3 lakhs మేము చేసేస్తాము. సో సమ్హౌ దే వర్ ఏబుల్ టు రైజ్ ద మనీ. ఇక్కడ చెన్నై వచ్చారు, 1 lakh అడ్వాన్స్ కట్టారండి, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. దర్ అబౌట్ సెటిల్ ద బిల్. అప్పుడు క్యాజువల్ అడిగి ఎక్కడి నుంచి వచ్చారంటే పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ నుంచి ఇక్కడ దొరుకుతూ వచ్చారంటే అక్కడ 15 లక్షలు అవుతుందండి, అంత డబ్బు లేదు. సో అది చెల్లించిపోయి డబ్బు పుచ్చుకోవాలి సరి కదా, ఇచ్చిన లక్ష కూడా వెనక్కి ఇచ్చారండి. దే వుడ్ మూవ్ టు టీఎస్. అక్కడ చెన్నై దూరదర్శన్లోకి వెళ్ళి వాళ్ళ గురించి చెప్పారనమాట. చెప్పారు, అవునవును, దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్. అది సో 2 దేశాల మధ్యన సయోజ్ పెంచే కథ చేద్దాం, గొడవ పసివాడు ప్రాణం చూస్తుండగా జనరేట్ అయినట్టు ఒక చిన్న థాట్, దీన్ని లేపేద్దాం అనుకున్న థాట్ల నుంచి సార్ లేపేద్దాం అనేటువంటి టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి మీ మీద కొన్ని లేపేసిన అభియోగాలు ఉన్నాయి. చెప్పండి. మీ మీద, రాజమౌళి గారి మీద చెప్పండి, సంతోషిస్తాను. చాలా సినిమాల్లో చాలా సీన్స్ యాజిటీస్ గా ఎత్తేసేసి కొట్టేశారు, కాపీ క్యాట్స్ అనేటువంటి అంటే ఉంది మీ మీద. స్పెసిఫిక్ గా అడిగితే స్పెసిఫిక్స్ మాత్రం చెప్పగలండి, స్పెసిఫిక్ గా అడగండి. స్పెసిఫిక్ గా అంటే చాలా ఉన్నాయా? ఒకటే చాలా ఒకటన్నా అడగాలి కదా. ఇప్పుడు పోనీ విక్రమార్కుడు సినిమాలో ఆ పర్టికులర్ సీన్, విజయశాంతి ఈ వాళ్ళు అబ్బాయిని వాడు విలన్ కొడుకు పైనుంచి పడి చచ్చిపోతాడు, ఈ పోలీస్ ఆఫీసర్ ని అవమానించడం, వాళ్ళ బట్టలు ఎప్పదీయించేసి ఇచ్చేయటం, ఆ సీన్ యాస్టీస్ గా, ఆ సీన్ యాస్టీస్ గా విజయశాంతి కాదండి, పోనీ విజయశాంతి సినిమా ఆ కథ నేనే రాశానండి. ఓహో, ఆ కథ నేనే రాశాను. కథ మీదేనా? రీయూజ్డ్ సినిమా ఆడలేదు కాబట్టి ప్రొడ్యూసర్ చెప్పి ఆ స్మెల్ పెట్టుకుంటున్నా చెప్పి ఇందులో వాడారు. ఓహో, సో యూ హ్యావ్ ద రైట్స్. కథ నాదండి. ఇంకా చాలా అంటే అనొద్దండి, నన్ను ఒక పని చేస్తా, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మొత్తం లిస్ట్ తీసుకుని వస్తా. ఇంకొకటి అడగండి, చాలా అంతే కనీసం ఉండని చెప్పాలి కదా. చెప్పాలి, లేకపోతే మీరు అనవసరంగా అభియోగం వేశారు నా మీద. ఒక అభియోగం వేశాను, దానికి మీరు చక్కని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఒకటి ఉందండి అంటే సంతోషిస్తున్నాను. చాలా అంటే కనీసం ఒకటి ఇంకో 2 మీ మనసులో ఉండాలి కదా. ఉండాలి కదా, చూసినాయి కానీ ప్రస్తుతానికి గుర్తులేవు. ఈసారి ఐ విల్ సెండ్ ఎ లిస్ట్. ఒక్కసారి వచ్చి మీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకుంటాను నేను, ఆ సీన్స్ అన్ని రాసుకొని వచ్చి. అట్లా ఇప్పుడు దీనికి ఒక చక్కటి ఇది చెప్పారండి, మీరు రచించినటువంటి సినిమానే మీ సినిమానే, అది సరిగా ఆడలేదు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ అంటే తీసుకున్నాం అని చెప్పారు. కానీ ఇప్పుడు అది సోషల్ మీడియాలో ఏమవుతుంది, చూసేవా రాజమౌళి ఎలా కొట్టేశాడు అని చెప్పి ఇటు ఒకటి పెట్టి అటు ఒకటి పెట్టి చూపిస్తున్నప్పటికీ ఇప్పుడు మీరు ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం అనేటువంటిది బాగా ఇదైంది కదా. టీఆర్పీ ఎలాగ వస్తుందండి. ఓకే ఓకే, ఇంకా మీరు ఇతర మీకు చెప్తానండి. ఇప్పుడు ప్రసాద్ ప్రాణం నుంచి తీసుకున్నాను కదా, ఇది తీసింది ఎవరండి? ఫాజిల్ గారు, తెలుసండి మీకు? అది ఏదది? మలయాళం డైరెక్టర్ ఫాజిల్ అండి. ఏంటిది? పసివాడి ప్రాణం డైరెక్ట్ చేశారు, ఒరిజినల్ కథ.
ఒరిజినల్ కథ పూవిడి వాసన అని చెప్పి తమిళ్లో తీశారు ఆయన. అది కూడా ఆయన ఇంగ్లీష్ సినిమాలో తీశారండి. విట్నెస్ అని చెప్పాను ఒక సినిమా, ఇంకోటి 2 ఉన్నాయండి. బట్ ఫాజిల్ గారు నాకు చాలా ఇష్టం అండి, చాలా మంచి డైరెక్టర్ ఆయన. ఐ లవ్ హిస్ టెక్నిక్ అండి. నేను సార్ కేరళ వెళ్ళినప్పుడు ఐ పేడ్ ఏ కర్టసీ కాల్ టు హిమ్, వాడు చూడాలని చెప్పాను. చాలా మంచి ఆయన అండి, రిసీవ్ చేస్తున్నారు. చేసి మీ భజనకి బాయ్ నేను చూశానండి, చాలా బాగుంది, మీకు ఎక్కడిది ఇన్స్పిరేషన్ అడిగారు ఆయన. మీ సినిమా అన్నాను నేను, షాక్ అయ్యారు ఆయన. ఆ సినిమా ఏ సినిమా చెప్పి, ఇదండి ఇలా ఇలా ఇలాగ వచ్చిందని చెప్పాను. సో కాపీకి ఇన్స్పిరేషన్కి తేడా అదండి. ఏ విధంగానూ ఆయన మళ్ళీ ఆయన సినిమా ఇంకో రకం ఏది దెబ్బ కాదండి, ఇది దెబ్బ కాదు. ఒక క్యారెక్టర్ రకరకాలుగా అంటే ఒక అందులో సోల్ ఏంటండి, ఒక మోగ ప్రాణి, తన కష్టం తను చెప్పుకోలేదు. అలానే మోగ ప్రాణి హీరో కానీ ఆ కష్టం అలా తీర్చాడు, అదే దాంట్లో ఉందండి. గతంలో మీ సినిమాలు చూసుకున్నట్లయితే అదర్ డైరెక్టర్స్కి చాలా గొప్ప కథలు ఇచ్చినట్టు, ఒక సోమరసింహారెడ్డి కానీ, ఒక ఘరానా బుల్లోడు కానీ, ఇలాంటి విజయేంద్ర వర్మ కానీ, ఇలాంటి ఎన్నో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి రచయితలు. కానీ మీరు దర్శకులుగా అనేటప్పటికి ఎందుకు మీలో రచయిత దర్శకుడు అనేటువంటి కాన్ఫ్లిక్ట్ అనేటువంటి దాంట్లో దర్శకుడు ఎందుకు ఓడిపోతున్నాడు? నేను 3 సినిమాలు తీశానండి. ఫస్ట్ స్టూడెంట్ శ్రీకృష్ణ 2006 అండి. దాంట్లో కమర్షియల్ హీరో పాడాలండి. అప్పుడు రవితేజ ఆయన చేస్తానన్నారు, ఏదండి శ్రీకాంత్ రోల్ అండి, నేను చేస్తాన్నారండి. బట్ నాయుడు గారికి అంటే వారి ఇంకో ఉద్దేశం కాదండి, ఉదయ్ హేల్తో చేసేద్దాం అన్నారు ఆయన. ఇప్పుడు ఇదే సినిమా ఉందండి, మన RRR పెద్ద హిట్ అయింది కదండి. ఇంకో 2 పేర్లు అనవసరం, ఇంకో చిన్న ఒక 5 లక్షలు 50 లక్షలు 2 కోట్ల రూపాయలకి ఇతర హీరోతో చేసాం అనుకోండి, ఈ సక్సెస్ వస్తుందా? ఆ కథకి ఏడిపించదగ్గ ఇమేజ్ ఒకటి ఉండాలండి. సరైన ఆర్టిస్ట్ పడకపోవడం అనేది ఒక, అంటే శ్రీకాంత్ గారిని తక్కువ చేశాను మళ్ళీ యాంగిల్ కాదండి. ఆ కథ ఇంకా ఒక స్టార్ డమ్ ఉంటే చాలా బాగుండండి, అదే కదండి. అలా శ్రీవల్లి సినిమాని సాయి గారు కథ చెప్పగానే ప్రసాద్ గారు, మీరు దీన్ని మీరు తమన్నా పెట్టి చేసి నాకు ఇవ్వండి, నేను 12 కోట్లు కొంటా అన్నారండి ఆయన. బట్ ఫర్ సమ్ రీజన్ అది జరగలేదు. యాజ్ ఫర్ రాజేంద్ర ఇస్ కన్సర్న్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ. ఎంత కాలేదు నాకు తెలియదండి, నేను మటుకు నేను డైరెక్టర్గా బాగా తీసాను, నాకు మంచి పేరు ఫీలింగ్ ఉంది దాని మీద. మళ్ళీ దర్శకుడుగా మీ నుంచి చేస్తానండి, దిస్ ఇయర్ ఐ విల్ టేక్ సక్సెస్ అనేటువంటిది ఇవ్వాల్సిన ఇది అయితే మాత్రం ఉంది. ఎందుకంటే రచయితగా ఇంత అద్భుతమైనటువంటి విజయాలు ఇస్తున్నప్పుడు ఈ ఒకటేంటి, ఇది మోర్ ఎవర్ ఇప్పుడు నడుస్తున్నటువంటిది రైటర్ టర్న్ డైరెక్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు ఒక ఇతర జవన్ చేసుకున్న, కొట్టాల శివన్ చేసుకున్న ప్రతి డైరెక్టర్ కూడా రచయితలుగా ఉండి ఒక విషయం చెప్తాను ప్రభు గారు, మీకు తెలియదు కాదు, సినిమా కథ రాయటం అంటే దాని ముందు ఆ దృశ్యాన్ని మీరు కంటి మీద చూడాలండి, చూడ కథ రాయలేరండి, అనగానే ఒక రాజు అనలేరండి, దాని వర్ణం అని చెప్పాలండి. సో రైటర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ సీయింగ్ ద మూవీ తన మనోఫలకం మీద చూసినట్టు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని ఎట్లాగా స్క్రీన్ మీద తీసుకెళ్లాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.